గురుగారు ఇప్పుడు మంచం కింద స్టోరేజ్ బాక్సెస్ లాంటివి పెట్టుకుంటున్నారు యాహ్! అందరూ. యాహ్! అంటే రెడీమేడ్‌గా చేపించడమే అలాంటివి దొరుకుతున్నాయి మనకి. యాహ్! అయితే మంచం కింద అలాంటి హ్మ్. బాక్సెస్‌లో బంగారం కానీ, అలాగే డబ్బు కానీ అస్సలు పెట్టకూడదు అని అంటూ ఉంటారు. ఇంకేమైనా పెట్టకూడని వస్తువులు ఉన్నాయంటారా? మెయిన్‌గా ఇవే. అంటే హ్మ్. మెయిన్ విలువైనటువంటివి రత్నాలు గానీ, హ్మ్. బంగారం గానీ, ల్యాండ్ పేపర్స్ కానీ, హుహు. మనీ గానీ, అంటే ఆహ్, సంపదలో పెట్టకూడదు. ఆ! ఎందుకు అంటే మనం పెట్టి దాని మీద పడుకుంటున్నట్టు అవుతుంది గదా! హ్మ్. సో, దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ లక్ష్మీ సంబంధంగా చెప్తూ ఉంటారు. బంగారాన్ని కానీ, మనం ధనం సంపాదించే ధనాన్ని కానీ, అంటే మీ యొక్క ఎనర్జీ ధనం రూపంలో మారింది. మీ హుహు. శక్తి అంతే కదా! మీ టాలెంట్ ఏదైతే ఉందో ధనం రూపంలోకి మారిపోయింది. హ్మ్. మళ్ళీ ఆ ధనంతో మీరు ఇంకోటి కొనుక్కుంటున్నారు. సో, అంటే మీ కష్టార్జితం ఏదైతే ఉందో దట్ ఈజ్ లక్ష్మీదేవి. హుహు. సో, దీన్ని అవమానించినటువంటి ఇది కలుగుతుంది అనేటువంటి దాంతో అక్కడ పెట్టకూడదు అంటారు. అంటే భోగస్థానంగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో మంచాన్ని. హుహు. భోగ సంబంధించిన స్థానానికి వీటిని పెట్టకూడదు. అలాగే కొంతమంది తెలియక మొన్న ఒకరోజైతే ఒక ఆవిడ ఈ పసుపు, కుంకుమ ఎక్కడ పడితే అక్కడ పడితే కలిపేస్తున్నారని ఆ డ్రాయర్‌లో పెట్టింది ఆ మంచం దాంట్లో. ఓహ్! అమ్మ అక్కడ పెట్టకూడదమ్మా మీకు అంటే ఆవిడేమనుకుందట యాక్చువల్‌గా అంటే చెప్తాను చూడండి ఒక్కొక్కళ్ళ థింకింగ్ ఒక్కో రకంగా ఉంటుంది. హ్మ్. మనం దగ్గరగా ఉంటాం గదండీ! ఇంకా మనకి పసుపు, కుంకుమలు దగ్గరగా ఉంటాయనుకున్నాను అన్నది. అది కాదు తల్లి. అలా పెట్టకూడదమ్మా అని చెప్పి తీయించేసేయడం జరిగింది. ఓకే. అంటే దానివల్ల కలిగే నష్టాలేమిటి అంటే ఒకటే ఇప్పుడు సింపుల్ చూడండి. అంటే కొన్నిటికి కొన్ని కనెక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు హ్మ్. కొన్ని ఐటెమ్స్ చూడండి. ఈ 2 పదార్థాలు గనక కలుపుకుంటే విషం అవుతదంటారు కొన్ని. సమ్ పదార్థాలు కొన్ని ఉంటాయి చూసారా? ఏదైనా మనం వండుకునేటప్పుడు గూడా హ్మ్. ఇవి కలపకూడదు అంటూ ఉంటారు. మీరు చూసే ఉంటారు మీరు. అవును. మామూలుగా అవును. ఆయుర్వేదంలో గూడా ఇది తిన్నా ఇది తినకూడదని కొన్నున్నాయి. అవును. రాత్రిపూట ఉట్టి పెరుగన్నం తినకూడదు. హ్మ్. మజ్జిగన్నం తినాలి. రాత్రిపూట హ్మ్. పెరుగన్నంతో ఉప్పు కలుపుకొని అస్సలు తినకూడదు అంటూ ఉంటారు. అవును. ఇట్లా ఏంటంటే ఉసిరికాయ పచ్చళ్ళు కూడా రాత్రి పూట తినొద్దంటారు. తినకూడదంటూ ఉంటారు. హ్మ్. అలా ఏంటంటే, మనం తినే పదార్థాల్లో ఏవైతే కలిస్తే మంచిది కాదో, హ్మ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మంచానికి సంబంధించి భోగ సంబంధించిన దానికి ఇటువంటి పవిత్రమైనటువంటివి కలవకూడదు. ఎందుకు? బంగారం పర్టిక్యులర్‌గా అసలు పెట్టకూడదు. ఎందుకంటే బంగారం అనేది గురువుకి సంబంధించినటువంటిది. హుహు. గురువు, రవికి సంబంధించినటువంటి పదార్థాలు. హుహు. అందుకే బంగారు ఆభరణాలు అలాగే ధరించి కూడా నిద్రపోకూడదు మంచం మీద. హుహు. తీసేసేయాలి ఆభరణాలు. ఎందుకంటే మరి ఈ బంగారు సంబంధించిన మంచానికి తగిలినట్టే గదా! హ్మ్. కాబట్టి ఆభరణాలు ధరించి మంచం మీద పడుకోకూడదు. హుహు. తీసేసి తొలగించేసి చక్కగా నిద్రపోవాలి. ఓకే. అవును. రుద్రాక్ష మాలలేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఉంటారు. కూడా తీయాల్సొస్తుందా? రుద్రాక్షలు కూడా తీసేసేయాలి. ఓకే. మొత్తం కంప్లీట్‌గా తీసి పక్కన పెట్టేసి హ్మ్. మీరు శయనం చేయాలి. హ్మ్. అట్లాగే ఇంకోటేంటంటే ఆహ్, మంచం మీద చాలామంది తెలియక తినడం, తాగడం కూడా చేస్తూ ఉంటారు. అంటే హ్మ్. నీళ్లు తాగడం గానీ, అవునండి. ఫుడ్ తినడం గానీ చాలామందికేంటంటే చిన్న పిల్లలుంటారు. ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్ పిల్లలు. హ్మ్. వాళ్ళకి తినిపించే దాంట్లో మంచం మీదే కూర్చోబెట్టేసి వీళ్ళు మంచం మీద కూర్చొని తినిపిస్తూ ఉంటారు. హ్మ్. దానివల్ల కలిగే ఫలితాలేంటంటే పిల్లలు ఎదగరు సరిగ్గా. హ్మ్. అంటే ఎక్కువ మారం చేయడము, ఎదగకపోవడము, వాళ్ళకి ఫుడ్ పెట్టింది కూడా వాళ్ళకి సరిగ్గా జీర్ణం అవ్వకపోవడము, తిన్నా సరే కొంతమంది వెంటనే వామిటింగ్స్ చేస్తూ ఉంటారు. అటువంటివి రావడం జరుగుతుంటాయి మంచం మీద గనక ఓకే. కూర్చోబెట్టి తినిపిస్తుంటే. కొంచెం సేపు జాగ్రత్తగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి తినిపించొచ్చు అంత కావాలంటే. కానీ అది హ్మ్. చేయకూడదు. హ్మ్. చాలామంది ఏంటంటే మంచం మీద చక్కగా ఫోన్ పెట్టేసి ఇవాళ రేపు ఎలా ఉందంటే పిల్లలకి ఒక ఫోన్ ఆన్ చేసి వదిలేస్తారు. వాళ్ళు అలా చూస్తూ ఉంటే ఆ ధ్యాసలో ఉండగా వీళ్ళు తినిపిస్తూనే ఉంటారు అవును. వాళ్ళకి. సో, అందుకని అది చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది హ్మ్. కరెక్ట్ అయినటువంటిది కాదు. భోగ వస్తువులకి ఇవి కనెక్ట్ అవ్వకూడదు. హుహు. అది మెయిన్. ఓకే. ఇంకోటేంటంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క గ్రహ సంబంధం ఉంటుంది. మంచం అనేది శుక్రుడికి సంబంధం. హ్మ్. వీనస్ అనమాట. ఇది గోల్డ్ ఇవన్నీ గురువుకి సంబంధించినవి. నిలువధనం అనేది గురువుకి సంబంధించింది. హ్మ్. మంగళకరమైన వస్తువులన్నీ గురువుకి సంబంధించినవి. గురువు, శుక్రుడు ఏంటంటే వీళ్ళిద్దరూ గూడా దేవతలకి గురువు శుక్రుడు. హ్మ్. మన గురువు దేవతలకు గురువు, రాక్షసులకు గురువు శుక్రుడవుతాడు. హుహు. కాబట్టి ఈ రెండిటికి సంబంధించింది సరైనటువంటిది కాదంటుంటారు. ఓకే. ఇంకోటి ఈ మంచానికి ఎదురుగా అద్దం గూడా పెట్టరు. ఎందుకంటే అద్దంలో మంచం పడుతుంది కాబట్టి చంద్రుడికి, శుక్రుడికి పడదు అనేటువంటి భావంతో పెట్టరు. హుహు. సో, ఈ జాగ్రత్తలు గూడా మనం తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. ఇంకోటేంటంటే ఆహ్, మనము అంటే చాలామంది ఎక్కువ రోజులు మార్చరు పైనుండే బెడ్‌షీట్. హ్మ్. అలా గూడా ఉండకూడదు. అది గూడా అనారోగ్యానికి దారితీస్తుంది. హుహు. వెంటనే అంటే కొంచెం 1, 2 డేస్‌లో మార్చేవాళ్ళు కొంతమందుంటారు. రోజు మార్చేవాళ్ళుంటారు. మీరు బెడ్‌షీట్ ఎంత ఏ రోజుకి ఆ రోజు మార్చుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. హుహు. ఓకే. మీకెందుకు మీరు
బయటికి వెళ్ళొచ్చారమ్మా మీరు, అదే డ్రెస్తో మీరు ఇంట్లో ఉండంటే ఉండలేము. అవును. మార్చేస్తే కానీ ఫ్రీనెస్ ఉండదు, చూడండి గమనించండి. అవునండి. ఆ ఫ్రెష్నెస్ ఉండదు. ఇంకా స్నానం చేస్తే ఇంకా ఫ్రెష్గా అనిపిస్తుంది. అవును. ఎందుకు అంటే ఒక ఎనర్జీ మనల్ని కనెక్ట్ అయి ఉంటుంది. అది వస్త్రంతో కనెక్ట్ అయి ఉంటుంది, మనతో కనెక్ట్ అయి ఉంటుంది, మన వస్తువులతో కనెక్ట్ అయి ఉంటుంది. వాటిని తీసేసేయాలి, ఖచ్చితంగా మార్చేసేయాలి, స్నానం చేయాలి. అది కంపల్సరీగా పాటించాలి. ఇంకోటి ఏంటంటే ఈ పడుకునే నిద్రపోయే మంచం మీద వేసేటువంటి బట్టలు, మనం ధరించే బట్టలు ఒక దగ్గర పెడుతుంటారు కొంతమంది తెలియక. అవి కలిపి పెట్టకూడదు కూడా. ఎందుకంటే ఇది నిత్యము ఈ మంచం మీద ఉండేటువంటి వస్తువుతో సంబంధంగా నిద్రపోతూ ఆ ఎనర్జీ అక్కడ ఏమవుద్దంటే, ఇప్పుడు మంచం మీద పడుకుంటాం కదా, మనలో ఉండే స్ట్రెస్ ఆ మంచం మీద ఉండే అది తీసుకుంటుంది, మంచం తీసుకుంటుంది. మనకు కొంతసేపటికి అమ్మాయి ఫ్రెష్ అయిపోయాం లెగిసిపోతాం, కానీ ఆ ఎనర్జీ ఇంకో దగ్గర ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయింది కదా. ఓకే. ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఆ బెడ్షీట్ కానీ ఇవన్నీ తీసేసిన బెడ్షీట్స్ తీసుకెళ్ళి చాలామంది ఏం చేస్తారంటే అన్నీ కుప్పలాగా దగ్గర పడేస్తారు. వీళ్ళు ధరించే వస్త్రాలు అవి ఒకటే దగ్గర పెట్టేస్తారు. అలా కలపకూడదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే పొద్దున్నే స్నానం చేస్తారు, స్నానం చేసి మళ్ళీ మంచం మీదకి వెళ్తారు, ఇది పూజ అవ్వకముందు. అలా వెళ్ళకూడదు. మీరు కనుక స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచాన్ని టచ్ చేయాలి. అలా కాకుండా స్నానం చేసి వచ్చి మళ్ళీ మంచం ఎక్కి మళ్ళీ ఇంకొంచెంసేపు ఏదో పిల్లలతో ఆడుకోవడం, లేకపోతే ఇంకోళ్ళు ఏదో కబుర్లు చెప్పుకోవడం, మళ్ళీ వచ్చి తర్వాత వచ్చి మీరు పూజ చేస్తే మధ్యలో ఈ మంచం అనేటువంటి ఈ ఎనర్జీ కనెక్ట్ అయ్యారు మీరు. అలా చేయకూడదు అసలు. ఓకే. అలాగే అందుకే పక్క బట్టలు ముట్టుకోకండి అంటుంటారు, చూడండి గమనించండి మీరు. అవును. అవును. అలాగే ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు మన ఇమేజ్ ఏదైతే ఉందో, అంటే ఆపోజిట్లో మిర్రర్ ఉందనుకోండి, అలా కనిపించేలా కూడా ఉండొద్దు అని అంటుంటారు. ఓకే. దానికి కూడా ఏదైనా రీజన్ ఉందంటారా? చంద్రుడు ఈజ్ కార్క ఆఫ్ మిర్రర్, ప్రతిబింబం కదా. మనకి మిర్రర్లో ఏం కనిపిస్తుంది? ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ ప్రతిబింబంలో ఈ శుక్ర సంబంధించింది మంచం. యాక్చువల్గా శుక్రుడు మంచానికి కారకుడు. నార్మల్గా మనం పడుకుని చూసుకోవచ్చు, కానీ మంచానికి శుక్రుడు కారకుడు కాబట్టి శుక్రచంద్ర కలయిక ఈజ్ మానసిక స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది, లేదా కోరికలు పెంచుతుంది. రెండు రకాలు వస్తాయి. కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో శుక్రుడు బాగోపోతేనేమో మానసిక స్ట్రెస్ ఇస్తాడు. ఈ మంచం కనుక అద్దంలో కనిపించేలా పెట్టుకుంటూ ఉంటే అయితే దాని ఫలితం కొంతమే, ఎక్కువేం కాదు, కానీ ఒక్కొక్కసారి విపరీతమైన కోరికలు పెరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కసారి వీళ్ళ జన్మజాతకాల్లో 10th హౌస్ కానీ, మూన్ కానీ అండ్ వీనస్ కానీ పాడైతే ఇంట్లో ఉండేటువంటి అత్తగారికి కోడలికి పడకపోవడం, లేకపోతే ఆడపడుచుతో పడకపోవడం, వీళ్ళ వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకే చూడండి, మీకు ఎవరి జన్మజాతకంలో అయినా చంద్రరాశుల్లో శుక్రుడు ఉన్న, పర్టికులర్గా చంద్రుడితో శుక్రుడు ఉన్న అత్తగారితో సంథింగ్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ శుభగ్రహం ఉంటే రాదు, మళ్ళీ అక్కడ ఇంకో శుభగ్రహం వచ్చింది అనుకోండి ఏం రాదు. అలా కాకుండా అక్కడ కేతు వచ్చాడు కూడా అస్సలు పడదు. అయితే శుక్రచంద్రులు ఎవరైనా ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్న, చంద్రరాశులు శుక్రుడు ఉన్న వాళ్ళు అందంగా ఉంటారు. మళ్ళీ వాళ్ళ స్కిన్ టోన్ కలర్ఫుల్గా ఉండడం కానీ, అండ్ అట్లాగే వాళ్ళు సున్నితంగా ఉండడం, మనసత్వం, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండడం, అట్లాంటివన్నీ జరుగుతాయి. ఓకే. మరి అంటే ఆల్రెడీ అంటే ఇంట్లో వుడెన్ ఫర్నిచర్ వరకు ఆల్రెడీ చేసేసుకుంటారు, బెడ్స్ ఉంటాయి, వాళ్ళు పడుకునే ప్లేస్కి ఆపోజిట్గానే మిర్రర్ ఉంటుంది, మరి అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటారు? మిర్రర్ మార్చుకోవడమే, అంతేనా? మిర్రర్ని షిఫ్ట్ చేసుకోవడమే. లేదా ఒక్కొక్కసారి మిర్రర్కి కొంతమంది ఇట్లా కట్టెన్ లాగా వేస్తారు చూసారు, అలాంటి కట్టెన్ లాగా వేసి అవసరం ఉన్నప్పుడు తీసి మళ్ళీ వెంటనే మూసేసుకోవచ్చు, మార్చుకోలేని పక్షంలో. ఇది ఇంకా మంచి రెమెడీ అట్లా అనమాట. అయితే ఇంకొకటి, అద్దం పెట్టేటప్పుడు మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి, అదేదైనా డిప్రెషన్ జోన్లోకి ఏమైనా వెళ్ళిందా అద్దము, లేకపోతే ఎక్స్పెండిచర్ జోన్లో ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఎందుకంటే అద్దం అనేది ఎక్స్పాండ్ చేస్తుంది. ఎక్స్పెండిచర్ జోన్స్లో పెడితే ఖర్చులు బాగా పెరుగుతాయి, అద్దం అక్కడ పెట్టకూడదు.